రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో ఘనంగా జరిగాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఏఎంసీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాపా శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి యువ నాయకులు మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందు వరుసలో ఉంచారని కాపా శ్రీనివాసరావు అన్నారు. ఈరోజు ఇక్కడ మాట్లాడే మహిళలందరూ కూడా నారా లోకేష్ గారు నూజివేడు పాదయాత్ర వచ్చినప్పుడు మరి ఆయనకి వెళ్ళి సుస్వాగతం పలికి అఖండ స్వాగతం పలికి ఆయన్ని పాదయాత్రలో కలిసి నూజివేడు నియోజకవర్గం అంతా కూడా తిరగడం జరిగింది. అట్లాగే ఏదైతే ఆ రోజు అమరావతి రైతులందరూ కూడా మరి అమరావతి నుంచి విశాఖపట్నం వరకు కూడా పాదయాత్ర చేసుకుంటూ వెళ్తుంటే మరి వీళ్ళందరూ కూడా ఆ రోజు ఏలూరు వెళ్ళి ఏలూరులో వాళ్ళకి సాంఘీభావం తెలియజేసి ఆ రోజు ఆ పాదయాత్రలో పాల్గొన్నటువంటి వాళ్ళతో పాటు నడిచి వాళ్ళకి మా యొక్క రామచర్ల గ్రామం నుంచి మహిళలందరూ కూడా ఆ రోజు ₹1,00,000 వాళ్ళకి డొనేషన్ కూడా ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించడం జరిగింది. ఏదైతే ఈరోజు మరి మహిళలందరూ కూడా ఈరోజు నారా లోకేష్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిండు 100 ఏళ్ళు ఆరోగ్య అష్టాశ్వర్యాలతో ఉండి మరి రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే వ్యక్తికి మేమందరం కూడా మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు గారి నాయకత్వం, కుల్స్ భారతాద్ గారి నాయకత్వం, భారతాద్ గారి నాయకత్వం, మహేష్ గారి నాయకత్వం, ఎన్టీఆర్. ఈనాడు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మా యువ నాయకులు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి రావుచర్ల గ్రామం మహిళలందరూ కూడా పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొని మరి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఏదైతే నందమూరి తారక రామారావు గారి మనముడు, నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, నందమూరి బాలకృష్ణ గారి అల్లుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మరి ఐటీ ఉన్నత విద్యాశాఖ మంత్రి, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి వారు నారా లోకేష్ గారి 43వ పుట్టినరోజు సందర్భంగా మరి యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఆయన ఉన్నత చదువులు చదివి మరి తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, మామగారు సినిమా యాక్టరు, ఎన్నో రాజభోగాలు అనుభవించాల్సినటువంటి వ్యక్తి మరి తండ్రికి బాసటగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అండగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు నిరంతరం 18 గంటలు కష్టపడుతున్నటువంటి ఏకైక వ్యక్తి మరి నారా లోకేష్ గారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు 80 సంవత్సరాల వయసులో కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మరి ఈరోజు కూటమి నాయకులతో ఏదైతే నరేంద్ర మోడీ గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధిలో ముందు తీసుకెళ్తుందో మీరు అందరూ చూస్తా ఉన్నారు. మరి 2014 ఆ రోజు గవర్నమెంట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు మరి ఉండి గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చెందాలి, పంచాయతీ రాజుని ఏ విధంగా అభివృద్ధి తీసుకురావాలి, పట్టణాలను పల్లెటూరుని ఏ విధంగా తీర్చిదిద్దాలని ఆయనతో పాటు నేను కూడా పనిచేశాను. ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసం మరి కార్యకర్తల కోసం రోజు రాత్రి 12 వరకు కూడా ఆ రోజు సెక్రటరియట్లో ఉండి మరి పరిపాలన సాగించినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఏదైతే 2019 రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటికీ మరి ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, అనేక మంది సానుభూతి పరుల్ని అక్రమ కేసులు పెట్టి భయపెట్టి చేస్తా ఉంటే మరి ఆనాడు మరి ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మరి తండ్రి గారు ఈ రాష్ట్రం అంతా కూడా ఒకసారి పాదయాత్ర చేశారు. మరి ఆయన వయసు రీత్యా మరి 2022లో పాదయాత్ర కుప్పం నుంచి ప్రారంభించి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి భరోసా కల్పించుకుంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ కేసులను ఎదుర్కొంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులని చైతన్యపరిచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా తిరిగి రాష్ట్ర కార్యకర్తలకు అండగా ఉండి మరి ఈ రోజు 166 సీట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏదైతే కూటమి ప్రభుత్వంలో మరి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఒక ఆధ్వర్యంలో ఈ రోజు నారా లోకేష్ గారు ఒక రాష్ట్ర మరి అభివృద్ధి కోసం అట్లాగే ప్రైవేట్ ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉండి ప్రైవేట్ స్కూళ్ళన్నిటి కూడా గవర్నమెంట్ స్కూళ్ళకి ధీటుగా ఈ రోజు మరి విద్యను అభ్యసిస్తూ మరి గవర్నమెంట్ స్కూల్లో చదివే ప్రతి పిల్లవాళ్ళు కూడా ఈ రోజు ప్రభుత్వ స్కూళ్ళ కంటే కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా మరి బాగా మెరిట్ తీసుకురావాలని అనేకమైనటువంటి మరి మార్పులు తీసుకొచ్చి ఈ రోజు ఎంతో ఉన్నత విద్యని మరి అభివృద్ధి ముందు తీసుకెళ్తూ మరి ఇలాంటి పరిస్థితులు ఏదైతే మా గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ఒక రావచర్ల గ్రామ ప్రజలందరూ కూడా నారా లోకేష్ గారికి మరి ఉదయం పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి అట్లాగే మహిళలందరూ కూడా చీరలు పంచిపెట్టి ఈ యొక్క నారా లోకేష్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు చేయడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసినటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా అండగా ఉండి మరి నారా లోకేష్ గారికి ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా మరి ప్రసాదించి ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఆయన భాగస్వామ్యం చేయాలని కోరుకుంటూ మరి ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలకి అట్లాగే మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్.